26వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది. నా ఆత్మకథంటూ భీమర్శెట్టి రమణి గారు వైజాగ్ మనకి తను ఏదైతే ఎదుర్కొన్నారో, దేన్నైతే జయించగలిగారో, ఏ విధంగా తన జీవితంలో ఎదురైన ప్రతిదీ ఏ విధంగా తను విజయం చేకూర్చుకుంటూ ఒడిదుడుకుల్ని ఎదుర్కొంటూ సాగిపోతూ జీవితంలో మరొక మలుపుని ఎలా తీసుకున్నారు, ఆ మలుపుని తీసుకోవటమేనండి పితామహాబ్రహ్మర్షి పత్రిజీ గారు చెప్పారు. ఇదే తిన జీవితమే పత్రిజీ మనకి చెప్పిన దానికి ఒక ఉదాహరణగా మనందరం తీసుకోవచ్చు. అయితే ఈ మేడం ఈ ఆడియోస్ మీరు చెయ్యాలి, ఇవందరికీ అందాలి అని ఎంతో తపనతో నాకు ఈ బుక్ పంపించడం జరిగింది. దానికి సార్థకత ఏర్పడిందనే చెప్పాలి. ఎంతో మంది నాకు కాల్స్ చేస్తున్నారు. ఈ పుస్తకం ఎంతో అద్భుతంగా ఉంది, మేము ఈ వ్యాధితో బాధపడుతున్న వాళ్ళకి ఇవి అందిస్తున్నాము అని చెప్పటం అనేది చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటేనండి, తన తపన అది నా ద్వారా అందాలి అని తాను ఒక సంకల్పమే అందాము, లేదు నాకు తానిచ్చిన ఒక మంచి అవకాశమే అందాము. ఈ అవకాశం మనందరం పంచుకుంటున్నామని అనుకుందాము. ఏది ఏమైనప్పటికీనండి, మరొక మలుపు అనేది ప్రతి ఒక్కళ్ళు తమ జీవితంలో తీసుకోవచ్చు అని మనకి తన మాటల్లో చెప్పుకుంటూ వెళుతున్న నేపథ్యంలో నిన్నటికి కంటిన్యూలో ఈ రోజండి పిగ్మెంటేషన్ అంటూ చెప్తున్నారు. చూద్దామా? ఇలా 1 సంవత్సరం గడిచేసరికి నాకు ఉండే అవలక్షణాలన్నీ పోయి ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా బ్యూటీ క్లినిక్లో సాఫ్ట్తో కానీ, క్లయింట్స్తో, స్టాఫ్తో కానీ, క్లయింట్స్తో కానీ, పిల్లలతో కానీ, భర్తతో కానీ, అత్త మామగారితో కానీ చాలా ఆనందంగా ఉండటం చాలా బాగా అనిపించేది. కానీ ఇది కేవలం 1 సంవత్సరం రోజులు మాత్రమే. మళ్ళీ ఈ ఆనందం మాట మాయమైపోయింది. మళ్ళీ తలనొప్పి వచ్చేసింది, ఎప్పుడూ లేనిది. ముఖం మీద పిగ్మెంటేషన్ కూడా వచ్చింది. పిగ్మెంటేషన్ ఎప్పుడైతే వచ్చిందో చాలా ఆందోళనగా అనిపించింది. అప్పటికే ఎంతో మందికి నేను ఈ ట్రీట్మెంట్లన్నీ చేస్తున్నాను. నా మొహం మీద పిగ్మెంటేషన్ రావటం నాకు ఆందోళన కలిగించింది. మరి దానికి అయితే వుడా పార్క్ వైజాగ్ దగ్గర ఉన్న కాస్మోస్ అని కాస్మెటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళటం జరిగింది. ఆయన చాలా విచిత్రంగా మాట్లాడాడు. ఆయన ఎంతో పేరు ఉన్న డాక్టర్. చాలా చిన్నగా వచ్చిన ఆ పిగ్మెంటేషన్ ని చూసి నాతో అది చాలా పెద్ద సమస్య అయినట్లు, జీవితంలో ఇది తగ్గదు, ఇంత అందమైన ముఖానికి చంద్రునికి ఒక మచ్చ అన్నట్టు చాలా బాధపడి ఇది తగ్గేది కాదు అని చెప్పడంతో దానిని నేను చాలా గట్టిగా ఒక ఛాలెంజ్గా తీసుకోవటం జరిగింది. ఇప్పటికీ నాకు ఆశ్చర్యమే. ఆయన అలా చెప్పి ఉండకపోతే నేను దానిని ఛాలెంజ్గా తీసుకునేదాన్ని కాదు. అలా తీసుకోవడానికి మాత్రమే నాకు భగవంతుడు అతని రూపంలో అలా చేశాడేమో అని నేను అనుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఆయనకు సాధ్యం కాంది ఏమీ లేదు. ఆయన చాలా పెద్ద డాక్టర్. ఈ పిగ్మెంటేషన్ అనేది చాలా ఈజీగా ఆయన ట్రీట్ చేయగలరు. నన్ను నేను తెలుసుకోవటానికి అని అప్పుడు తెలియదు కదా. అప్పటికి నేను ఈ మెడిటేషన్ అనే ఒక అద్భుతమైన ఆయుధం వచ్చిన తర్వాత మెడిసిన్స్ అన్నీ మానేసి జీవితం ఎంతో ఆనందంగా సాఫీగా జరిగిపోతుంది అనుకునేప్పుడు మళ్ళీ తిరిగి పిగ్మెంటేషన్, ఈ తలనొప్పి వచ్చేసరికి చాలా బాధపడ్డాను. అయితే ధ్యానంలో బాగా నిమగ్నమై ఉండటం వలన మెడిటేషన్తో అన్నీ సాధ్యమే అని తెలుసుకున్నా. పాలు పెరుగు అయినట్లు గట్టిగా నమ్మేదాన్ని. నిత్య నూతన జీవన విధానాన్ని, జీవిత వాస్తవాన్ని ధ్యాన సాధన జ్ఞానంతో సాధ్యం చేసుకోవచ్చు. మనసులో వచ్చే ఆలోచనలే మాత్రం పట్టించుకోకుండా ధ్యాస మొత్తం కూడా శ్వాస మీద పెట్టినా కూడా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. సముద్రంలో అలలు ఎలా అయితే విజృంభణతో ప్రారంభమై ఒడ్డుకు చేరుకున్నప్పుడు ప్రశాంతత నెలకొంటుంది,
అలాగే ధ్యానంలో కూర్చున్నప్పుడు మొదట్లో ఆలోచనలు వచ్చినా ఆ ఆలోచనకి శక్తి ఇవ్వకుండా మనం శూన్య స్థితికి చేరినప్పుడు బ్రహ్మరంధ్రం ద్వారా కాస్మిక్ ఎనర్జీ మన శరీరంలోకి వ్యాపిస్తుంది. దానినే విశ్వశక్తి అంటాము. అంటే విశ్వమయ ప్రాణశక్తి మానవ దేహంలోకి తల నుండి కాలి గోర్లు వరకు ప్రవేశించి శరీరంలోని ప్రతి కణంలోకి వెళుతుంది. 2,72,000 నాడులు, ప్రైమరీ నాడులు మన శరీరంలో ఉంటాయి. అవి కాకుండా ఇంకా కోట్ల కొలది నాడులు ఉంటాయి. అవన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. కావున మన శరీరంలో ఆరోగ్యంగా, తద్వారా ప్రశాంతత చేకూరుతుంది. ప్రకృతికి హాని చేయని జీవన శైలియే నీకున్న ఏకైక కర్తవ్యం. ప్రకృతి రక్షణకై నువ్వు తీసుకున్న దీక్ష నిన్ను కూడా రక్షిస్తుంది. ప్రకృతిలో నువ్వు భాగం కనుక. శాకాహార గృహంగా మారింది. ఇంట్లో అయితే ఏ ఒక్కరికి నేను శాకాహారం గురించి, ధ్యానం గురించి బలవంతంగా చెప్పకపోయినా నేను చేసిన ధ్యానానికి, నాకు వచ్చిన ఫలితానికి చక్కగా ఇంట్లో వాళ్ళందరూ శాకాహారులు అయిపోయారు. మా అత్తగారు కూడా చక్కగా ధ్యానం చేస్తూ నాకెంతో సహకరిస్తూ అన్ని కార్యక్రమాలకు, అంటే ధ్యాన మహాచక్రానికి, ధ్యాన మహాయాగాలకు కూడా అమ్మతో పాటు వెళుతుండేవారు. అది నాకెంతో ఆనందంగా ఉండుంటేది. సింహాచలంలో అఖండ ధ్యానం. సింహాచల దేవస్థానం ఈవో గారైన ఆనంద్ కుమార్ గారు 108 రోజులు అఖండ ధ్యానం నిర్వహించారు. అలాగే జీకే గారి స్పిరిచువల్ టాబ్లెట్స్ వర్క్షాప్ 11 రోజులు. అలా అన్ని కార్యక్రమాలకి మా అత్తగారు కూడా వెళ్ళడం వల్ల నాకు ఇంకా సపోర్ట్గా ఉండేది. నేను వెళ్ళకపోయినా అక్కడ విషయాలన్నీ బాగా తెలుస్తుండేవి. ఇలా ఉండటం వల్ల నేను కొన్ని రోజులకి మా బ్యూటీ క్లినిక్లోనే ఒక చక్కటి మెడిటేషన్ హాల్ మరియు లైబ్రరీ పెట్టుకోవటం జరిగింది. బ్యూటీ క్లినిక్కి వచ్చిన వాళ్ళు వెయిటింగ్ సమయాన్ని ధ్యానం చేస్తూ, సజ్జన సాంగత్యం చేస్తూ చక్కగా వినియోగించుకునేవాళ్ళు. మా బాబుకి నాన్ వెజ్ అంటే చాలా ఇష్టము. అప్పటికి వాడికి 7 సంవత్సరాలు ఉంటాయి. స్కూల్ నుండి వచ్చేసరికి ఇంట్లో ఏమాత్రం నాన్ వెజ్ తాలూకు వాసన వస్తే వాడు గేట్ దగ్గర నుండి పరిగెత్తుకుంటూ వస్తూ, మమ్మీ ఈరోజు నువ్వు నాకు తినిపించవద్దు, నేనే తినేస్తాను అని ఎగురుకుంటూ గెంతుకుంటూ తొందరగా డ్రెస్ మార్చేసి చాలా ఇష్టంగా ఆ రోజు భోంచేస్తుండేవాడు. ప్రతి 4-5 రోజులకు ఒకసారి ఇంట్లో తప్పనిసరిగా నాన్ వెజ్ ఉండాల్సిందే. పాప చిన్నప్పటి నుండి అసలు తినేది కాదు. దానివలన పాపను చాలా దెబ్బలు కొట్టేస్తుండేదాన్ని. ఎందుకంటే నాన్ వెజ్తోనే బలం ఉంటుంది అని అప్పట్లో నా నమ్మకం. మా మామగారు కూడా అస్సలు తినేవారు కాదు. ఎప్పుడో మా అత్తగారు బలవంతంగా పెడితే తినేవారు. నేను, మా వారు, అత్తగారు ఇష్టంగా తినేవాళ్ళం. ధ్యానంలోకి వచ్చిన తర్వాత కూడా గురువు గారు కానీ, మిగతా మాస్టర్స్ కానీ నాన్ వెజ్ మనం మానేయాలి కానీ బలవంతంగా కాదు అని చెప్పారు. నాన్ వెజ్ తిని ధ్యానం చేసినప్పుడు నాకు తలనొప్పి చాలా ఎక్కువగా వస్తుంది. అది నేను తెలుసుకోగలిగాను. మా అత్తగారు వాళ్ళకు కూడా అర్థమైంది. ఈ 4-5 రోజులకి తెచ్చుకునే నాన్ వెజ్ కాస్త వారానికి ఒకసారి తీసుకురావటం, 10 రోజులకు ఒకసారి, అలా నెలల్లోపే మొత్తం అందరం మానేశాము. అది ఒక గొప్ప అద్భుతమనే చెప్పాలి. తర్వాత అర్థమైంది, మన వైబ్రేషన్ పెరిగితే మనకి ఏది కావాలంటే అది నేచర్ ఇస్తుంది. మన నోటి నుంచి ఒక్క మాట అడగకుండా మనకి కావలసిన రీతిలో అన్నీ మనకు ఏర్పాటైపోతాయి. బయట ప్రపంచాన్ని అన్వేషించటం జ్ఞానం, లోపల ప్రపంచాన్ని అన్వేషించటం విజ్ఞానం. ధ్యానం ఈ రెండిటి మధ్య బ్రిడ్జ్. ధ్యానం అనేది మనస్సును మౌనంతో నింపే సాధన మాత్రమే కాదు, అది అజ్ఞానాన్ని తొలగించే వెలుగు. ధ్యానంతో పాటు సేవ ఆత్మానందానికి త్రోవ. ధ్యానానికి ముందు జీవితం, ధ్యానం తరువాత జీవితంలో ఎన్నో అద్భుతాలు నేను చవి చూడటం జరిగింది. తరచుగా నేను నా బిజినెస్, పిల్లలు, ఇల్లు, వంట అదే చాలా కష్టంగా ఉండేదని సతమతమైపోతూ ఉండేదాన్ని. కానీ ఎప్పుడైతే ధ్యానంలోకి వచ్చానో జీవితం చాలా ఆనందం, అద్భుతం, ప్రతి పని చాలా సులభంగా, సృజనాత్మకంగా చేసుకునే శక్తి వచ్చింది.
ఇంట్లో వర్క్ అంతా చాలా స్మార్ట్గా 9 గంటలకల్లా పూర్తి చేసి 10కి చాలా హాయిగా క్లినిక్కి వెళ్ళేదాన్ని. వచ్చిన సాఫ్ట్ ప్రొడక్టివ్గా డే అవడానికి స్టాఫ్ అందరికీ ప్రతిరోజు ఒక మీటింగ్ కండక్ట్ చేసి 10 గంటలకు క్లయింట్ను కలిసేదాన్ని. తర్వాత అకాడమీ చూసుకునేదాన్ని. దానివల్ల నేను ఒత్తిడి తగ్గించుకోగలిగాను. ఇంకా బ్యూటీ క్లినిక్, ఇల్లు, పిల్లలే కాకుండా అదనంగా ఏదో చేయాలన్న తపనతో డాక్టర్ జీకే సార్ సలహా మేరకు సంగీతంలో జాయిన్ అవడం జరిగింది. ఆ సంగీతం కూడా ఎంతో అద్భుతంగా, నాకు ఎప్పుడూ దొరకని టీచర్ ఆ సమయంలో దొరకటం జరిగింది. జీకే సార్ థైరాయిడ్కి సంగీతం నేర్చుకోవాలని చెప్పినప్పుడు ఎలాగా అన్న ఆలోచనలో పడ్డాను. ఒక్క నిమిషం కూడా నాకు టైం లేదే, ఎలా నేర్చుకుంటాను అని. కానీ ఎప్పుడైతే ధ్యానంతో పాటు జ్ఞానాన్ని కూడా నేర్చుకుని అందులో కూడా సేవ చేయాలని నిర్ణయించుకున్నానో నా జీవితంలో అన్ని ప్రకృతి ప్రసాదిస్తుండేది. నా క్లయింట్ల ద్వారా పాప బాయ్ అనే ఒక సంగీతం టీచర్ దగ్గరకు వెళ్ళడం, ఆ టీచర్ దగ్గర అన్నమాచార్య కీర్తనలు నేర్చుకోవటం, అక్కడి నుండి సంగీత జనకులంలో ఆకొండి వెంకట్రావు మాస్టర్ గారి దగ్గర వారానికి 3 రోజులు సంగీతం నేర్చుకోవటం, అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో మ్యూజిక్లో డిప్లొమా చేయటం, ఇవన్నీ కూడా నాకు సాధ్యమయ్యాయి. ఒకప్పుడు పిల్లల్ని, సంసారాన్ని, బిజినెస్ని అన్నీ చూసుకునే సమయంలో ఆరోగ్య సమస్యలు, తలనొప్పి, థైరాయిడ్ తోడవటంతో వీటన్నిటితో సతమతమవుతూ ఉండేదాన్ని. కానీ ఈ సమయంలో ధ్యానం అనే అమృత ఔషధం అన్ని సమస్యలు పటాపంచలు చేసింది. ఒక్క క్షణం తీరిక లేదనుకునే సమయంలో అదే పిల్లలు, అదే ఇల్లు, అదే బిజినెస్, కానీ ధ్యానం చేయటంతో నాకు అన్నిటికీ సమయం ఎంతో చక్కగా దొరుకుతుండేది. అంటే హార్డ్ వర్క్ నుండి స్మార్ట్ వర్క్లోకి నేను రాగలిగాను. ఎక్కడ ఎప్పుడు ఎలా ప్రవర్తించాలో తెలుసుకొని అక్కడ అప్పుడు ఆ విధంగా ప్రవర్తించటం ఆత్మజ్ఞానం ద్వారా వస్తుందనడానికి నేనే నిదర్శనం. మనము సచ్చిదానంద స్వరూపులమని మనకు తెలిసిందే. సచ్చిత్ ఆనందం అంటే నిజమైన ఆనందంలో ఎల్లప్పుడూ ఉండేవారని అర్థం. శరీరము, మనస్సు, బుద్ధి, ఆత్మ ఈ 4 స్థాయిలోని ఆనందాల్ని మనం పొందటమే జీవిత పరమార్థం. ఏ సమయంలో ఏ ఆనందాన్ని పొందాలనేది వ్యక్తిగత ప్రణాళిక, సామాజిక ప్రణాళిక, ముఖ్యంగా విశ్వ ప్రణాళిక కలయికల నుండి ఉత్పన్నమయ్యే సంభవత మీద ఆధారపడి అది ఎప్పటికప్పుడు మార్పు చెందుతూ ఉంటుంది. ఏ సమయంలో ఏ ఆనందాన్ని ఆస్వాదించాలో దాన్ని నిర్దిష్టంగా తెలుసుకొని ఆయా సమయాల్లో ఆయా ఆనందాలను అనుభవించడాన్ని మనం సచిదానంద స్థితిగా పేర్కొంటాము. ఈ స్థితి చేరడానికి జీవిత ధ్యేయం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ప్రధానంగా అదే మన ఆనందాలన్నిటినీ నిర్ణయిస్తున్నది అన్నది ప్రయోగాత్మక అంశం. ముఖ్యంగా విషయానందం, భజనానందం మరియు బ్రహ్మానందం అనే 3 ఆనందాలు మన యొక్క స్థితిని తెలియజేస్తాయి. ఈ మూడింటిలో ఒక్కటి పూర్తిగా కానీ పాక్షికంగా కానీ లోపించినా దాని ఫలితంగా మన భౌతిక శరీరంపై వ్యాధిగా పొందటం జరుగుతుంది. అనునిత్యం ఆనందంగా ఉండటానికి జన్మలు తీసుకున్న మనం ఎంచుకొని వచ్చిన ఆనందాలను పక్కన పెట్టి అహంకారంతో కూడుకున్న కర్మలు చేస్తూ సత్య సమ్మతం కానీ అశాశ్వతమైన తాత్కాలికమైన ఆనందాన్ని పొందటానికి ప్రయత్నిస్తూ ఉంటాం. పైగా నిజస్థితికి దూరంగా ఉండటం వలన, తక్కువ శక్తి స్థాయిని కలిగి ఉండటం వలన ప్రాణశక్తి నిరోధించబడి తత్ఫలితంగా దీర్ఘకాలిక వ్యాధులు పొందటం జరుగుతుంది. సేకరణ 3 టాబ్లెట్స్ డాక్టర్ జీకే సార్. సో అండి, రేపు తపన అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.